ఈరోజైతే మనం ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు మహిళలకైతే ఏ విధంగా బస్సు ఫ్రీగా పెట్టిరో వీళ్ళ గిరాకీ మొత్తం పడిపోయింది. మనం మొన్నటి వరకు కూడా మాట్లాడుకున్నాము, ఏ విధంగా వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నాం. కానీ ఇదే సమయంలో మన పొన్నం ప్రభాకర్ గారు ఆటో డ్రైవర్లకైతే వాళ్ళ సమస్యలు అయితే తన దృష్టికి వెళ్ళడం జరిగింది. మహిళలకు బస్సులో ఉచిత రవాణా సౌకర్యాలతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని, వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ఈరోజైతే ప్రజాభవన్లను అయితే చేయడం జరిగింది. మంగళవారం ప్రజాభవన్లో కూడా చాలామంది వాళ్ళ సమస్యలు ఎంతమంది అంటే మామూలుగా ఈరోజు ఒక్కరోజుకే 5126 దరఖాస్తులు వచ్చినాయంట. అంటే అన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలని ఈరోజు ముగించుకొని ఆ దరఖాస్తులన్నీ తీసుకొని, ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారే అక్కడ ఉండి దగ్గరుండి ఆ ఫైల్స్లను అన్నీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం కూడా మన వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఎవరైనా ఒకరు ఉంటున్నారా లేదా అని చెప్పి మనకు క్లారిటీ కావాలని చెప్పి అడిగినాము. దాంట్లో పొన్నం ప్రభాకర్ గారు అయితే ఉన్నారు, మధ్యాహ్నం వరకు ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఉండి వాళ్ళ సమస్యలు ఏందని చెప్పి తెలుసుకోవడం జరిగింది. పొద్దుగాలనైతే 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30-2 గంటల వరకు అయితే ఉన్నది. ఎందుకంటే ఆ టైంలోనే వెళ్ళాలి మీరు వెళ్ళినా కూడా, ఎందుకంటే తర్వాత పోతే అనుమతించారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండరని కాదు, కానీ మీ సమస్యలు ఇంకా బాగా ముందరికి చెప్పుకోవాలంటే కొంచెం పెద్ద ఉన్నత అధికారులు అక్కడ ఉండడం ద్వారా మీ సమస్యలు అనేటివి తేలితాయి, ఏంది అసలు కథ అని. మిగతా వాళ్ళు ఉంటే ఏంటంటే తీసుకుంటారు, పక్కకు పెట్టేస్తారు. అట్లా కాకుండా కొంచెం పొద్దున పూట ఇయ్యూరి 5126 అంటే నార్మల్ మాటలు కాదు, అన్ని దరఖాస్తులు వచ్చినాయి. అయితే ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తాము. మహిళలకైతే ఏ విధంగా ఉచిత ప్రయాణం పెట్టినామో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా మేము ఒక నెల రోజులు, అంటే ఇప్పటి వరకు అయితే కొంచెం ఓపికగా ఉండాలి అని చెప్తున్నారు. మరి అది ఏ విధంగా ఆటో వాళ్ళకి చేస్తారు అనేది మనం చూడవచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు సమస్యలతో బాధపడుకుంటూ ప్రజాభవన్లో ఇప్పుడు పెట్టిర్రు, వస్తూనే ఉన్నారు కంటిన్యూగా. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అయితే వాళ్ళ దృష్టికి పోయింది. ఎందుకు పోయిందంటే ధర్నాలు స్టార్ట్ చేసిర్రు. కాంగ్రెస్ ఇప్పుడు రాకముందు ఆటో వాళ్ళు అందరూ చాలా సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ రావాలి, మా పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పి ఏ విధంగా అయితే అన్నారో, కాంగ్రెస్ వచ్చినాక ధర్నాలు చేసి స్టార్ట్ చేసారు ఆటో వాళ్ళే ఆ పరిస్థితి. కాకపోతే ఇప్పుడైతే పొన్నం ప్రభాకర్ గారు అయితే వాళ్ళ దృష్టికి వెళ్ళింది. వాళ్ళకి ఏ విధంగానైనా మేము సహకరిస్తాం, మద్దతు తెలియజేస్తామని చెప్పి కొంచెం ఓపిక ఉంటుంది అని చెప్పి మాత్రం తెలియజేసారు. మరి అది ఎప్పుడు చేస్తారా అనేది మాత్రం మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ ముచ్చట పక్కకు పెడితే, రాజకీయ ముచ్చట పక్కకు పెడితే, ఆరోగ్య విషయంలోకి వస్తే కరోనా వణికిచ్చింది ఇట్లా 2 సంవత్సరాలు మొత్తం. అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించడం, కేరళలో కొత్త వేరియంటర్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, దేశంలో మళ్ళీ కరోనా వచ్చింది, కేరళలో మళ్ళీ కొత్త వేరియంటర్ స్టార్ట్ అయిపోయింది. జాగ్రత్త ఉండాలి. ఏం చేస్తారు, కొత్త వేరియంట్ మన దేశంలో ఇప్పుడు బయటపడింది. ప్రస్తుతం 38 దేశాల్లో JN.1 సబ్ వేరియంటల్ కేసులు అంట. మరి చూడాలి, నమోదు అవుతున్నాయట. ఇప్పుడు అయితే రాబోయే పండుగల సీజన్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు హెచ్చరించింది. RT-PCR పరీక్షలను పెంచాలని, కొత్త వేరియంటల్ కేసులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయించాలని సూచించారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 8 తారీఖున కొత్త వేరియంట్ అంటే JS.1 కేసుగా నమోదు కాగా ఆదివారం బాధితుడు మరణించాడని చెప్పి వివరించారు. అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఏ విధమైన సమస్యలు, దగ్గులు కానీ, ఇప్పుడు చూడు వృద్ధులు కానీ, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కానీ మరింత అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే పొద్దున లేచినాక ఒక తిండి మనం ఏమంటారు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ టైంలో కానీ, డిన్నర్ టైంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోరు.
చేయి హ్యాండ్ వాష్ చేసుకోవడం, కొంచెం నీట్గా ఉండడం, ఇడిచిన బట్టలే పదే పదే వేసుకోకుండా ఉండడం, ఇట్లాంటివి ఉన్నారు అనుకో మీకే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీరు అవే ఇడిచిన బట్టలు వేసుకొని మళ్ళీ అట్లనే ఏడబడతాడా చేతులు ముట్టుకొని ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేరళలో అయితే కొత్త వేరియంటల్గా స్టార్ట్ అయింది, మనం చూడవచ్చు. ఇంతకుముందే 2 సంవత్సరాలు చూసినాం మనం కరోనా అంటే ఏంది, కథ ఏంది దీన్ని. అంతమంది ఎంతోమంది చనిపోయారు. మన నరేంద్ర మోడీ గారు ముందలుండి మరి వ్యాక్సిన్లు ఇప్పించడం ఇట్లాంటివి జరిగినాయి. అట్లాంటివి కొన్ని తగ్గాలంటే అప్పటికి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ రావాలంటే అందరూ మాస్కులు పెట్టుకోవాలి. బయటికి పోయినప్పుడైనా సరే ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పండుగల సీజన్ వస్తుంది. పండుగ సీజన్లో కూడా చాలా అంటే ఏమంటారు అందరు కలుసుకోవడం అట్లాంటివి కొన్ని చూసుకొని కలవండి. కలవకని చెప్తలేము, కాదు కొంచెం చూసుకోరు ఎట్లుంటుంది ఏంది కథ అని చెప్పి. పండుగల సీజన్ కదా అందరు రావడం అంతా అన్ని హంగామా ఉంటుంది ఇక పండుగ అన్నాక. కానీ కొంచెం జాగ్రత్తలు కూడా పాటించుకుంటా పండుగ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మన గురించే, ఎవరి గురించి చేసలేం మన గురించి మనం చేసుకోవడమే. ఇట్లాంటి కరోనా దాంట్లో సూచనలు అయితే మంచిగా తీసుకోరి. దగ్గు కానీ తలనొప్పి కానీ సర్దులు కానీ ఇట్లాంటివి ఏమొచ్చినా సరే, బాడీ టెంపరేచర్ పెరిగినా సరే, కొంచెం జ్వరం వచ్చినట్టయినా, ఒళ్ళు నొప్పులు కానీ నడు నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ ఇట్లాంటివి ఏ వచ్చినా సరే ఇమీడియట్గా మీరు అంటే ఆలోచించవద్దు. ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా, ఒక 2 రోజులకు ఒకసారి తగ్గిపోతూనే ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అని చెప్పి ఏమంటారు మీరు కొట్టి పడేయకండి, దాన్ని అట్లా వదిలేయకండి. ఎందుకైనా మంచిది. అంటే కరోనా రాకముందు అంటే ఇప్పుడు మధ్యలో రాలేదు, 2 సంవత్సరాల ముందర 2 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంత మధ్యలో అయితే ఏం కాలేదు, వచ్చినాయి పోయినాయి దగ్గులు తుమ్ములు అన్నీ. కానీ ఇప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి చెకప్లు ఇట్లా చేయించుకోవడానికి ముందుకు వెళ్ళండి, భయపడకండి. అది ఏంటంటే డాక్టర్లు కూడా వాళ్ళు మన కోసమే ఉన్నారు, మనల్ని రక్షించడానికే ఉన్నారు. మీరు కూడా కొంచెం జాగ్రత్తతో ఉండి వాళ్ళకు కూడా సహకరించాలి. మనం డాక్టర్లకు కూడా, నర్సులకు కానీ, హాస్పిటల్ సిబ్బందికి కానీ, మన ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా సరే కొంచెం మనం ఆ మాస్కులు అనేటివి, ఆ శానిటైజర్ ఒకటి ఎంట పెట్టుకోరి. మళ్ళీ అన్నం తినేటప్పుడు ఆ శానిటైజర్ రుద్దుకున్నాక చేతులు కడుక్కొని తినుర్రి. మళ్ళీ శానిటైజర్తో తింటే మళ్ళీ అదొక రోగం, ఆ రోగాలు రాకుండా చూడుర్రి. ఎందుకంటే ఇప్పటికే చాలా కేసులు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. మనకైతే ఆరోగ్య శాఖ నుండి అయితే చాలామంది ఇప్పుడు చూసుకోవచ్చు, చాలా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొత్త వేరియంట్ కేసులు ఆల్రెడీ స్టార్ట్ అయింది, మళ్ళీ చనిపోవడం కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇట్లాంటివి కాకుండా ముందు జాగ్రత్త ఉండాలి మనం, ఎందుకైనా మంచిది. ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా దెబ్బ పడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే కరోనా అంటే ఏమంటారు ఒక భయం పుట్టుకున్నది అందరికీ. ఏదో అసలు ఇప్పుడు గుడిసెలల్లో దాంట్లో దీంట్లో ఉండేటోళ్ళ పరిస్థితి ఏంది, మామూలు చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి వాళ్ళ పరిస్థితి ఏంది, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయనుకో అందరు ఒక్కొక్క రూమ్లు ఉంటారు. చిన్న చిన్న ఇల్లులల్లా గుడిసెలల్లా అట్లా ఉండేటోళ్ళు ఇంకా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే చాలా డేంజరు. పెద్ద పెద్ద భవనాలు ఉంటేనో ఏం కాదు, అందరు ఒక్కొక్క రూమ్లు ఉంటారు, ఎటు బయటికి వెళ్ళకుండా దాచుకొని మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు. దీంట్లో కూడా పేదరికం ఉంటుంది, మళ్ళీ అటు ఇటు పోయి మళ్ళీ పేదరికం కడిగిపోతుంది. జర ఆలోచించి జర జాగ్రత్తగా పద్ధతులు అయితే పాటించురి. ఏ విధంగా అయితే కరోనా రాకుండా శానిటైజర్ పెట్టుకోరి, హ్యాండ్ వాష్ చేస్తూ ఉండండి, ఎప్పుడు మూతికో మాస్క్ పెట్టుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి రోగం రాదు. టైం కింద తినాలి, తినే జ్యూస్ ఏదో ఒకటి ఖాళీ టైంలో, దాన్ని బట్టి మనం ముందర జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వచ్చే అవకాశాలు అయితే జర తక్కువ ఉంటాయి. అందరైతే గుర్తుంచుకోరు ఇది, ఎందుకంటే మన గురించే కాబట్టి చెప్తున్నా నేను. ఇది లేటెస్ట్ అంటే ఈరోజే మనకి బ్రేకింగ్ న్యూస్గా తెలిసింది కరోనా కేసులు మళ్ళీ అవుతున్నాయని చెప్పి. అందుకోసం చెప్తున్నా. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.